guys, welcome back to Tech Insights. సో ఈ వీడియోలో మనకి ఎలక్ట్రిసిటీ ఒకవేళ మనకి ఫెయిల్ అయితే కంప్లైంట్స్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో మీకు చూపిస్తామండి. సో ఫెయిల్ అయినట్టే కాదండి, మనకి ఒకవేళ వోల్టేజ్ అనేది హై అయినా డ్రాప్ అయినా, లేకపోతే ఎక్కడైనా వైర్స్ అనేవి కట్ అవుతాయి కదా, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు, లేకపోతే ఎక్కడైనా మనకి హెవీ రెయిన్ఫాల్ అవుతున్నప్పుడు కూడా మనకి వైర్స్ అనేవి కట్ అవుతాయి కదా. అండ్ లేకపోతే మనకి ఒకవేళ పోల్స్ ఎక్కడైనా డ్రాప్ అవుతాయి కదండి, డ్రాప్ అయినాయి, లేకపోతే ఒకవేళ పడిపోతాయి కదా, మనకి హెవీ రెయిన్ఫాల్ అయితే చెప్పా కదా, లేకపోతే ఎక్కడైనా మనకి ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకి పోల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి కదా. సో వాటి వల్ల కూడా మనకి ఒకవేళ ఇబ్బంది అనేది కలుగుతుందండి, పవర్ కట్ అనేది. సో దానికి మనం కంప్లైంట్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో మనకి ఇక్కడ చూపిస్తాము. సో మీ స్క్రీన్ చూపిస్తున్నారు కదా, ఇక్కడ మనకైతే టోటల్గా రెండు ఉంటాయండి, ఏపీ ఈపీడీసీఎల్ అండ్ ఏపీ ఎస్పీడీసీఎల్ అండి, అంటే ఈస్టర్న్ అండ్ సదర్న్ మనకి రెండు అయితే ఉంటాయి. ఇక్కడ మీకు స్క్రీన్ చూపిస్తున్నాను కదా, ఏ డిస్ట్రిక్ట్స్ మనకి కవర్ అవుతాయో. సో వాటికైతే మనకి వాటి బట్టి మనం రిక్వెస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్గా. మనకి ఫస్ట్ నేనైతే గూగుల్ చేస్తాను. సో నేనైతే ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేశానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఫస్ట్ నేను ఏపీడీసీఎల్ అని చెప్పి టైప్ చేశాను, ఎంటర్ కొట్టాను. ఇక్కడ మనకి ఫస్ట్ లింక్ అయితే ఉంది కదండి, ఏపీడీసీఎల్ అని. ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఫుల్ ఫామ్ కూడా చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. మీకు లింక్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో రైట్ సైడ్ లింక్ అయితే ఓపెన్ అయింది కదా, ఈ పాపప్ మీరు క్లోజ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదా, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్, ఇది వెబ్సైట్ అండి. సో మీరు చూస్తున్నారు కిందన మీకు సపరేట్గా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ రిజిస్టర్ కంప్లైంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను సర్వీస్ నెంబర్ అనేది మీకు ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. సో ఈలోపు మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్లో మనకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, కావాలంటే డైల్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ అయితే ఓపెన్ అయిందండి, మనకి కంప్లైంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. సో సర్వీస్ నెంబర్, కంప్లైంట్ నేమ్ అండ్ అడ్రస్ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకి డిఫాల్ట్గా సర్వీస్ మనకి ఎవరైతే మనకి యూజర్ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. సో కంప్లైంట్ రిజిస్టర్ బై కన్జ్యూమర్ సెలెక్ట్ చేసుకోవాలండి. అక్కడ ఈమెయిల్ ఐడి అయితే మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ మనకి స్టార్ మార్క్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్ మనకి, సో అవన్నీ మనకి మ్యాండేటరీ ఫీల్డ్స్ అండి, అవన్నీ మనకి కంపల్సరీగా మనకి డేటా అయితే మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా కంప్లైంట్ టైప్ అనేది. సో కంప్లైంట్ టైప్ అనేది ఇప్పుడు మనకి కింద డ్రాప్ డౌన్ అనేది ఉంటుందండి. సో ఆ డ్రాప్ డౌన్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనకి చాలా అంటే ఆప్షన్స్ అనేవి మనకి ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, అంటే ఇక్కడ మీకు స్క్రీన్ అయితే మీకు విజిబిలిటీ అయితే లేదండి ఇది. సో ఇక్కడ మీకు కంప్లైంట్ టైప్ అండ్ సబ్ కంప్లైంట్ టైప్ అని చెప్పేసి ఉంది కదా. సో కంప్లైంట్ టైప్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు మనకి సబ్ కంప్లైంట్ టైప్ అనేది మనకి డిస్ప్లే అవుతాయండి ఆప్షన్స్ అనేవి. సో అది న్యూ కనెక్షన్ అవ్వచ్చు, డిస్కనెక్ట్ కనెక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మనకి బిల్లింగ్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేకపోతే వైర్ కట్ అయి ఉండొచ్చు, పోలింగ్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, ఏవైనా మనకి దాన్ని బట్టి సబ్ టైప్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. సో కింద మనం కరెక్ట్ అడ్రస్ అయితే ఇస్తే దాన్ని బట్టి ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ అనేది మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏపీ ఎస్పీడీసీఎల్ అనేది మీకు చూపిస్తానండి. సో గూగుల్లో మీరు ఏపీ ఎస్పీడీసీఎల్ అని చెప్పి నేను టైప్ చేస్తున్నాను, ఎంటర్ కొడుతున్నాను. సో రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని. సో ఫస్ట్ లింక్ అనేది నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో లింక్ అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ మీకు పాపప్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ 121 అనేది మీ టోల్ ఫ్రీ నెంబర్ అయ్యొచ్చు. సో నేను అది క్లోజ్ చేస్తున్నానండి. స్టార్టింగ్ మీకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయింది. సో ఇవన్నీ డమ్మీ డాష్ బోర్డ్స్ అండి, మీకు ఏ లింక్స్ కూడా మీకు అక్కడ ఓపెన్ అవ్వవు. సో నేనైతే పైన మీకు ఆప్షన్ కానీ వెళ్తున్నానండి, ఆప్షన్ మెనూ ఉంటుంది కదా. సో కస్టమర్ డ్రాప్ డౌన్ అనే మెనూకి వెళ్తున్నాను. సో మెనూ కిందన మీకు కస్టమర్ ఇన్ఫర్మేషన్ కిందన మీరు చూస్తున్నారు. సో థర్డ్ ఆప్షన్ అండి కంప్లైంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ కంప్లైంట్ అని చెప్పేసి మీకు డిస్ప్లే అవుతుంది కదా. ఫస్ట్ మీకు కంప్లైంట్ రిజిస్ట్రేషన్, సెకండ్ వన్ మీకు కంప్లైంట్ స్టేటస్ అండి. సో కంప్లైంట్ స్టేటస్ అనేది దేనికంటే మీకు ఇక్కడ కంప్లైంట్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటుంటారు కదా. సో ఆ కంప్లైంట్ ఐడి ఇక్కడ మీకు మెన్షన్ చేస్తే సబ్మిట్ కొడితే ఆ స్టేటస్ అనేది డిస్ప్లే అవుతుంది.
ఇప్పుడు నేను కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్నానండి, అంటే రిజిస్టర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు అంటే సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ డీటెయిల్స్ అనేవి అయితే నా దగ్గర లేవండి. సో జస్ట్ ఇక్కడ మీకు డిస్ప్లే చూపిస్తున్నాను ఒక టెస్ట్ కేస్ లాగా. సో సర్వీస్ నెంబర్ మనం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, కంప్లైంట్ టైప్ కూడా మీకు ఇస్తే దాన్ని బట్టి ఒక సబ్ టైప్ కంప్లైంట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో రిమార్క్స్ మీరు ప్రొవైడ్ చేసుకోవాలి, తర్వాత మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. సేమ్ ఇందాక చెప్పిన విధంగానే మీకు కంప్లైంట్ టైప్ అనేది మీకు జనరిక్ క్వరీ అయి ఉండొచ్చు, లేకపోతే మీకు బిల్లింగ్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేకపోతే డిపెండ్స్ ఆన్ మీకు వేరే వైర్ కట్ లేకపోతే మీకు ఎక్కడైనా పోల్ అనేది పడిపోయినా సరే ఎక్కడైనా మీకు కంప్లైంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకుంటే కింద మీకు సబ్ టైప్ అనేది వాటి విధంగా మీకు ఆప్షన్స్ అనేది డిస్ప్లే అనేది అవుతాయండి. సో దాన్ని బట్టి మీకు కింద రిమార్క్స్ అనేవి ఇచ్చుకొని మీకు సబ్మిట్ చేసినట్టయితే మీకు రిక్వెస్ట్ అనేది మీకు ప్లేస్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ మీకు కంప్లైంట్ స్టేటస్ కూడా చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో. అంటే ఏపీడీసీఎల్లో కూడా కంప్లైంట్ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు కంప్లైంట్ ఐడి ఇచ్చుకొని మీకు ఇక్కడ వ్యూ మోర్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కంప్లైంట్ స్టేటస్ అనేది మీకు క్లియర్గా మీకు డిస్ప్లే అవుతుందండి. సో దాని విధంగా మనం ట్రాక్ చేసుకోవచ్చు.